హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈరోజు అయితే నేను జాగ్రఫీ 8th క్లాస్ది రిసోర్సెస్ ఫస్ట్ లెసన్లో ఇంపార్టెంట్ బిట్స్ అయితే చెప్తున్నానండి. సో లెసన్ మొత్తం కాకుండా ఇంపార్టెంట్ బిట్సే చెప్తున్నాను. ఒక్కొక్క లెసన్కి అయితే చాలా ఉంటాయి, ఒక్కొక్క లెసన్కి చాలా తక్కువ ఉంటాయి. సో అకార్డింగ్ టు ద లెసన్ నేనైతే చెప్తాను. రిసోర్సెస్ చాలా చిన్న లెసన్, అందులోని ఇంపార్టెంట్ బిట్స్ నేనైతే చెప్పడం జరుగుతుంది. సో లిజన్ హియర్. సో ఎనీథింగ్ దట్ సాటిస్ఫై అవర్ నీడ్ ఆర్ నోన్ యాజ్ రిసోర్సెస్. ఏవైతే మన అవసరాలను తీరుస్తాయో వాటిని మనం రిసోర్సెస్ అని అంటాం. డాష్ మేక్స్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ ఎ సబ్స్టెన్స్ ఏ రిసోర్స్. ఒక సబ్స్టెన్స్ని కానీ, ఒక ఆబ్జెక్ట్ని కానీ, అంటే ఒక వస్తువుని కానీ, ఒక సబ్స్టెన్స్ని కానీ రిసోర్స్ అని మనం ఎప్పుడు అంటాము అని అంటే వెన్ ఇట్ గెట్స్ ఇట్ యూటిలిటీ వాస్ ఫుల్ఫిల్డ్. యూటిలిటీ దట్ మీన్స్ ఒక వస్తువు, ఒక స్టిక్ కానీ, మేబీ ఒక స్టిక్ తీసుకుంటే ఈ స్టిక్ని మనం ఒక రిసోర్స్ అని ఎప్పుడు అంటాము? దీన్ని యూజ్ చేసినప్పుడే మనం దీనికి యూటిలిటీ, దీని అవసరం వచ్చినప్పుడే దీన్ని మనం రిసోర్స్ అంటాం. సో దీన్ని పిల్లల్ని కొట్టడం ద్వారా ఇది యూజ్ అవుతుంది. సో ఇక్కడ యూటిలిటీ అనేది దీనికి వస్తుంది. అండ్ వెన్ పెన్ తీసుకున్నామంటే పెన్ మనం రాయడం ద్వారా దీనికి ఒక యూటిలిటీ అనేది వస్తుంది. సో యూటిలిటీ అన్నప్పుడు వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ రిసోర్స్. సో పెన్ ఈజ్ ఏ రిసోర్స్. అలాంగ్ విత్ దట్ వీ కెన్ సే దట్ ద యూజ్ ఆర్ యూసేజ్ గివ్స్ అన్ ఆబ్జెక్ట్ అండ్ వాల్యూ. ఒక యూజ్ కానీ, ఇప్పుడు ఈ పెన్కి ఒక వాల్యూ ఉంది, పెన్సిల్కి ఉంది, బాటిల్కి ఒక వాల్యూ ఉంది, బుక్స్కి వాల్యూ ఉంది. సో లైక్ దట్ ఏదైనా సబ్స్టెన్స్ కానీ మనం యూజ్ చేస్తేనే అప్పుడు వాటికి వాల్యూ అనేది వస్తుంది. సో వాల్యూ మీన్స్ వర్త్. వర్త్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్. వాల్యూ మీన్స్ వర్త్, అంటే వాల్యూ అంటే వర్త్ ఇట్, ఇది వర్త్ ఇట్ అని అన్నాం కదా, అదేవిధంగా వాల్యూ. సో 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దట్ క్యాన్ చేంజ్ సబ్స్టెన్స్ ఇంటూ ఇస్ రిసోర్స్. సో ఒక ఫ్యాక్టర్, ఏ ఫ్యాక్టర్స్ సబ్స్టెన్స్ని రిసోర్సెస్గా చేంజ్ చేస్తాయి అని అంటే టైమ్ అండ్ టెక్నాలజీ. టైమ్ అండ్ టెక్నాలజీ కెన్ చేంజ్ ఎనీ ఫ్యాక్టర్, ఎనీ సబ్స్టెన్స్ ఇంటూ రిసోర్స్. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్, టైమ్ అండ్ టెక్నాలజీ. టైప్స్ ఆఫ్ రిసోర్సెస్, ఇట్ ఈస్ మెయిన్ అండి. సో దే ఆర్ 3 types of resources. One is natural, another one is human made, another one is human. So first one, natural. Natural is again divided into 2 types. One is renewable and another one is non-renewable. So renewable means the things which are recreated or regenerated. That means the examples of a solar system, solar energy. So like sun, sunlight, so water, the things which we are using and can air. These all renewable, but the non-renewable means coal, petroleum, natural gas, which are can be used, but it takes a lot of time to recreate. క్రియేట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటాయండి, వాటిని నాన్ రెన్యూవబుల్ అంటారు. వెంటనే క్రియేట్ చేయగలిగే వాటిని రెన్యూవబుల్ అంటారు. సో హ్యూమన్ మేడ్ ఆర్ ఐరన్ ఓర్. దట్ మీన్స్ హ్యూమన్ మేడ్ అంటే ఏంటి అంటే హ్యూమన్ చేసిన వస్తువుని, హ్యూమన్ బీయింగ్స్ చేసిన వస్తువుల్ని ఆర్ థింగ్స్ని మనం హ్యూమన్ మేడ్ అంటాం. దట్ మీన్స్ ఐరన్ ఓర్, బిల్డింగ్స్, రోడ్స్, మెషినరీ, ఎవ్రీథింగ్, ఇంకా ఎక్సెట్రా మెనీ మోర్ కమ్స్ అండర్ హ్యూమన్ మేడ్. సో ద థర్డ్ వన్ ఈజ్ హ్యూమన్. వాట్ ఈజ్ హ్యూమన్? హ్యూమన్ మేడ్ వచ్చింది కదా, మళ్ళీ హ్యూమన్ ఏంటి, హ్యూమన్ రిసోర్సెస్ ఏంటి అని అంటే, సో నేను ఇక్కడ మీకు అర్థపడడానికి ఒక మ్యాటర్ రాశాను. దానికంటే ముందు ఎక్స్ప్లెనేషన్ వినండి. హ్యూమన్ రిసోర్స్ అంటే హ్యూమన్ చేసే పనుల వల్ల ఎవరికైనా యూజ్ కానీ ఉంటే ఆ రిసోర్స్ని మనం హ్యూమన్ రిసోర్స్ అని అంటాం. దట్ మీన్స్ పీపుల్ కెన్ మేక్ ది బెస్ట్ యూజ్ ఆఫ్ ద నేచర్ టు క్రియేట్ రిసోర్సెస్ విత్ దే నాలెడ్జ్, స్కిల్స్ అండ్ టెక్నాలజీ. సో ఎగ్జాంపుల్ ఫైండింగ్ సొల్యూషన్స్ టు డ్రాఫ్ట్స్. దట్ మీన్స్ కరువులు వస్తున్నాయి, కరువులకి ఒక సొల్యూషన్ కనుక్కోవడం, లేకుంటే క్యాన్సర్ వల్ల పీపుల్ చనిపోతున్నారు, దానికి ఒక సొల్యూషన్ కొనుక్కోవడం. సో నేచర్ అనేది సొల్యూషన్ ఇవ్వదు కదండి, హ్యూమన్ బ్రెయినే సొల్యూషన్ ఇస్తుంది. సో హ్యూమన్ దాని మీద రీసెర్చ్ చేయడం వల్ల సొల్యూషన్ వస్తుంది. సో హ్యూమన్ తన బ్రెయిన్ని వాడి తను ఒక సొల్యూషన్ని క్రియేట్ చేసుకుంటే ఇట్ ఈస్ హ్యూమన్ రిసోర్సెస్. అండ్ హ్యూమన్ మేడ్ మీన్స్ హ్యూమన్ తయారు చేసిన రిసోర్సెస్. హ్యూమన్స్ రిసోర్సెస్ మీన్స్ హ్యూమన్ నాలెడ్జ్ని, తెలివితేటల్ని వాడి చేసిన నాలెడ్జ్ని లేదా పరిష్కారాన్ని హ్యూమన్ రిసోర్సెస్ అంటారు. These are the 3 kinds of resources which we have. And one more thing is careful usage of natural resources and conserving them for future needs. Future needs అని అనగానే గ్రేట్గా వచ్చేది మనకేంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఫ్యూచర్ నీడ్స్కి మనం రిసోర్సెస్ అనేటివి ఎలా వాడాలి, సో మన ఫ్యూచర్లో ఉండే జనరేషన్స్కి ఆ ఫ్యూచర్లో నీడ్స్ తీరడానికి సో అవన్నిటివి కన్జర్వ్ చేయాలి, అలాగే ప్రిజర్వ్ చేయాలి, దాచిపెట్టాలి, లిమిటెడ్గా వాడాలి.
ఉన్నాయి కదా అని వాటర్ వాడేస్తే ఉంటుందా, ఎలక్ట్రిసిటీ ఉంది కదా అని వాడేస్తే రీజనరేట్ అవుతుందా. సో లైక్ దట్ మనం రిసోర్సెస్ అనేటివి క్లియర్గా ఉండి ఆపి చేస్తే సో ఇట్ విల్ గెట్. సో లైక్ దట్ ఫ్యూచర్ నీడ్స్ అని కనిపించగానే వీ కెన్ సే సస్టైనబుల్ డెవలప్మెంట్. సో వీటితో పాటు 8 తెలుగు మీడియంవి కూడా నేను బిట్స్ యాడ్ చేస్తానండి, బట్ నాట్ ఇన్ దిస్ వీడియో. సో ఐ విల్ మేడ్ ఇన్ అనదర్ వీడియో. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ బిట్స్ విచ్ వీ హ్యావ్ ఇన్ రిసోర్సెస్ లెసన్. సో అనదర్ లెసన్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా టెట్కి డిఎస్సికి లేదా లెసన్కి ప్రిపేర్ అవుతున్నా, సో వీటితో పాటు మనం అడిషనల్ యాక్టివిటీస్ ఏమైనా చేయించవచ్చు పిల్లలకి లెసన్ చెప్తూ కూడా. సో ఇవైతే మ్యాటర్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలకి రన్నింగ్ నోట్స్ ఇవ్వడానికి కూడా. సో ఎవరికైనా ఉంటే ఫార్వర్డ్ చేయండి అండి. ప్లీజ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ.